హలో అందరికీ. లాస్ట్ టైము నేను ఒక వ్లాగ్ తీసినప్పుడు ఇల్లంతా చూపించినప్పుడు చెత్త చెత్తగా ఉండే వరకు చాలామంది చాలా కామెంట్ చేశారు. నిజానికి ప్రతి కామెంట్ మంచిగా ఒక రకంగా వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు. ప్రతి కామెంట్ నేను మనసుకు తీసుకున్నా. ఇవాళ ఎందుకు ఇలా ఉంది, ఇల్లు ఇలా ఉంది అంటే కొంచెం ఒక 2-3 రోజులుగా నాకు హెల్త్ బాగాలేక నేను ఇంట్లో ఏం చేసుకోలేకపోయాను. దాంతో ఇల్లంతా ఇలా అయిపోయిందనమాట. అయితే అందులో ఒక్క కామెంట్ అంటే లాస్ట్ టైం బ్లాగ్లో ఒక లేడీ కామెంట్ చేశారు. మా బాబు నర్సరీ చదువుతున్నాడు, తను చేసుకున్న పనులు అంటే తను ఆడుకున్నాక తన బొమ్మల్ని తనే సర్దుకుంటారు. మా బాబు లంచ్ బాక్స్ మా బాబే పెట్టుకుంటాడు. నేను 2 years నుంచి నేర్పిస్తున్నాను. 2 years బ్యాక్ నుంచే తను ఇలాగే చేసుకుంటాడు, ఏదైనా చెప్తే చేస్తారు అని అన్నారు. నిజానికి ఆ బిడ్డ బంగారు బిడ్డ. అందరి బిడ్డలు బంగారమే నన్ను అడిగితే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మనం ఎవరిని కంపారిజన్ చేయకూడదు. చిన్న బిడ్డలనే కాదు, పెద్దవాళ్ళం కూడా అసలు కంపారిజన్ అనేది చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన తను నన్నే తీసుకోండి, మేమిద్దరం ఎలా ఉన్నాం. లేదా నా ఏజ్లో IAS IPS అయిన ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పాలంటే నాకంటే చిన్న ఏజ్లో అయినోళ్ళు ఉన్నారు. మరి నేనేం చేస్తున్నా? ఇది నేను అనే దగ్గర నేను తనని అంటున్నా, మరి తనేం చేస్తుంది? అట్లా మనం కంపారిజన్ అనేది ఎప్పుడు చేసుకోకూడదు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క విధంగా ఉంటారనేది నా అభిప్రాయం. కొంతమంది పిల్లలు ఫాస్ట్ ఉండొచ్చు, కొంతమంది పిల్లలు స్లో ఉండొచ్చు. ఇంకొకటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంటెడ్ ఉంటారు. ఒకరు చెప్తే వెంటనే అర్థం చేసుకోవడంలో ఉంటారు, ఒకరు చాలా తెలివిగా హైపర్ యాక్టివ్గా ఆలోచించడంలో ఉంటారు, కొంతమంది హెల్తీగా ఉండడంలో ఉంటారు, కొంతమంది చదువులో ఉంటారు, కొంతమంది యాక్టివిటీస్ అంటే ఒక తెలివిగా సమాధానాలు ఇవ్వడం, వాళ్ళ లైఫ్లో ఎస్కేప్ అవ్వడం, ఇలాంటి వాటిల్లో ఉంటారు. ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కరిది. ఒకరిని చూసి మనం ఇంకొకరిని కంపారిజన్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళల్లో ఉండే టాలెంట్ మనలో ఉండదు, మనలో ఉండే టాలెంట్ ఇంకొకరిలో ఉండదు. తను ఏమనిందంటే, మనం నేర్పించే విధానంలో ఉంటుంది, వాళ్ళకి ఏమీ తెలీదు, మనం నేర్పివ్వాలి కదా అని అనింది. దీనికి నా సమాధానం ఏంటి అంటే, మీకు ఒక విషయం చెప్తా. నాకు 18 yearsకే పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే బాబు, ఆ తర్వాత వితిన్ 1 yearలో మళ్ళీ పాప పుట్టేసింది. ఒక్క ఫ్యామిలీని, నిజానికి అత్తయ్య మామయ్య వీళ్ళందరూ దూరంగా ఉంటారు. అమ్మ కూడా దగ్గరగా అనేది మీరు అనుకుంటున్నారు, కానీ అమ్మ ఇప్పుడు ఫ్రీ అయ్యారు. ఒకప్పుడు అంటే పాలిటిక్స్లో ఉన్న విషయం మీకు తెలిసే కదా. నిజానికి ఈ విషయము పాలిటిక్స్లో ఉన్న ఆ పేరెంట్స్కి మాత్రమే, అంటే ఆ పిల్లలకి మాత్రమే అర్థమవుతుంది. ఆ ఫ్యామిలీకి చాలా మిస్ అవ్వాలి ఫ్యామిలీని, వాళ్ళు దేశ సేవకే ఎక్కువగా ఉంటారు. అలా అమ్మ కూడా చాలా తక్కువగా ఉండేది. సో ఇవంతా నేనే చూసుకోవడం, తర్వాత ఎగ్ షాప్ పెట్టడం, అది చూసుకోవడం, ఇప్పుడు కొద్దో గొప్ప యూట్యూబ్ రావడం, దీన్ని చూసుకోవడం, ఇటు ఫ్యామిలీని లీడ్ చేస్తూ 2 బిడ్డల్ని చూసుకుంటూ బిజినెస్, యూట్యూబ్ ఇన్ని చేస్తున్న నాకు బిడ్డల్ని సాకడం తెలియదంటారా? కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది బిడ్డలకి ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటారు, కొంతమంది మనం స్ట్రిక్ట్గా పెంచితేనే కదా, ఇప్పుడు చెప్తేనే కదా రేపు తెలుస్తుంది అనుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం కదా. నిజానికి ఒకరికి రైట్ అనిపించేది మరొకరికి రాంగ్ అనిపిస్తుంది. నాకు కరెక్ట్ అనిపించేది మీకు తప్పు అనిపించవచ్చు, మీకు కరెక్ట్ అనిపించేది అది నాకు తప్పు అనిపించవచ్చు. ఎవరి అభిప్రాయాలని మనము ఏది తక్కువ చేయకూడదు, అలా అని మనకే తెలుసు అనేది మాట్లాడకూడదు. నిజానికి వాళ్ళ లైఫ్లలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ఎవ్వరం ఊహించలేం. ఏ విషయంలో అయినా, ఏ సంఘటనలో అయినా నేను చెప్తున్నా, వాళ్ళ లైఫ్కి తగినట్టు వాళ్ళకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని డిసిషన్స్, కొన్ని లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. మనం ఇలా ఉన్నాం కదా అని అందరూ ఇలా ఉండాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అందుకే అలా చేస్తున్నారేమో అని ఒక్కటి అర్థం చేసుకోవాలి మనం. నాకు అనిపించింది నేను చెప్పాను, అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. హలో అందరికీ. అయితే మీరు ఊరికే చెప్తున్నారు కదా అక్క, నాన్ స్టిక్ వాటిల్లో అండ్ అల్యూమినియం సత్తు వాటిల్లో వండుతూ ఉంటే అవి అసలు హెల్త్కి మంచిది కాదు, తీసేయండి, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ వీటికి తెచ్చుకోమని చెప్పారు కదా. అందుకని చెప్పి నేను ద ఇండస్ వ్యాలీ అనే పేజ్ నుంచి, అంటే వీళ్ళది ఒక వెబ్సైట్, అందులో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. క్యాస్ట్ ఐరన్వి చేసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్వి మెల్లిమెల్లిగా చేసుకుంటా. ఇప్పుడు ఇవి తీసుకున్నా కదా, ఇప్పటికి నెక్స్ట్ టైం స్టెయిన్లెస్ స్టీల్ కూడా తీసుకుందాము. అసలు క్వాలిటీ అదంతా మంచిగా ఉంటుంది. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్లో, చాలా అంటే చాలా తక్కువ ఉండే. అందుకే నాకు ఒక డౌట్ ఉండే, అంటే నిజంగా ఇది క్వాలిటీ అంత మంచిగా వస్తుందా? ఫస్ట్ అయితే 1-2 సెట్లు ఆర్డర్ చేసుకొని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి
ఇవి చేసుకున్నాను అనమాట. వాళ్ళ ప్యాకింగ్ అదంతా నేను పక్కన ఉంటే వీడియో క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు ఇవి వచ్చి చాలా రోజులు అవుతుంది. అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది చూడండి ఏమేమి చేసుకున్నా అంటే, ఇది ఒక ఫ్రైయింగ్ ప్యాన్కి బాగుంది. అసలు వెయిట్ ఎట్లుందంటే చాలా బరువుగుంది. ఇది మందంగా అస్సలు మాడకుండా చాలా వెయిట్. అంటే నిజానికి నా దగ్గర క్యాస్ట్ ఐరన్వి ఉన్నాయి కానీ నేను లోకల్ స్టోర్స్లో కొన్నా, వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ కడాయి కూడా అసలు ఎంత బాగుందో. ఇంట్లో చిన్న ఫ్యామిలీ కదా మేము, మాకు ఇది సరిపోతుంది అనిపించింది. ఇంకా వీటిల్లో ఇంకా పెద్ద సైజులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇవి చూశాను కదా, ఇంకా కొంటనే ఉంటా, మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటా ప్రతిసారి. ఇది వచ్చేసి దోశ ప్యాన్ అనమాట. దోశ ప్యాన్ నా దగ్గర ఒకటి ఉంది, జరా అది మరి పల్సగా అట్లుంది. అది కూడా నేను బయట తీసుకున్నా, ఐరన్ది తీసుకున్నట్టున్నా. దానికి ఇది అస్సలు తీసిపోలేదు, అంత బాగుంది. ఇవి 3 కొంటే ఇది ఫ్రీ వచ్చింది నాకు వాళ్ళ వెబ్సైట్లో. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది ఫ్రీ అని కాదు, ఇంకా చాలా ఏ ఐటమ్స్ కొన్నా కూడా దానికి ఫ్రీ ఆఫర్స్ ఉన్నాయి. అది కాకుండా వాళ్ళ వెబ్సైట్లో ఇప్పుడు క్రిస్మస్కి, న్యూ ఇయర్ ఫస్ట్కి అని చెప్పేసి అన్ని ఆఫర్స్ 50%, 60%, 70%. ఎంత తక్కువ ఉన్నాయంటే 8,000 పడుతున్నాయి కూడా 2,000కి ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి. నేను వీటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ లింక్ అండ్ వీటి ప్రోడక్ట్స్ లింకులు ఇవన్నీ ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తీసుకోండి. నిజంగా చాలా వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఇవి అరౌండ్ చాలా తక్కువే అండి, అంటే 3,000కో 2,000కో 2-3 వేలకే వచ్చేసినాయి. ఈ మూడు కొంటే ఇది ఫ్రీ వచ్చిందనమాట. చాలా తక్కువ అనిపించింది. అయితే ఇవాళ తెలియని వాళ్ళకి క్యాస్ట్ ఐరన్ అసలు సీజనింగ్ ఎట్లా చేసుకుంటారో అది కూడా చూపిస్తా. అంటే సీజనింగ్ కొత్తగా వచ్చినాయి కదా, నేను ఎట్లా సీజనింగ్ చేస్తా అనేది చూపిస్తా. ఇదిగోండి, ఎప్పుడు కానీ క్యాస్ట్ ఐరన్లో ఇట్లా నిండుగా వాటర్ పోసుకొని ఇవి బాగా మరగనియాలి. కొత్త గిన్నెల్లో కంపల్సరీగా ఇట్లా ఫుల్ వాటర్ పెట్టుకొని అది మరిగే వరకు ఉంచేద్దాం. అట్లా తర్వాత చూపిస్తాం. చూసిరా ఇక్కడ చూడండి, ఇట్లా మరుగుతున్నాయి. ఇంక ఇప్పుడు అది ఆపేయచ్చు. ఇవి 2 కూడా నేను ఇక్కడ సీజనింగ్కి పెట్టున్నా. ఒకటి చూపిస్తే మీకు అర్థమైపోతుంది కదా. మోస్ట్లీ అందరికి తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళ కోసం అంతే. ఇప్పుడు ఈ వాటర్ని పారబోసేయాలి. సింక్లో గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు ఇది బాగా తోముకోవాలి. మన లిక్విడ్ వేసి ఇది చూడండి అసలు డిఫరెన్స్. అందుకే సీజనింగ్ చేయాలన్నమాట ఇట్లా. ఇప్పుడు దీన్ని తోముతా. బరువు ఉందంటే ఎంత ఆరోగ్యమో, దీన్ని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే బరువుగా. ఇప్పుడు దీన్ని నీట్గా తోమేసుకోవాలి లిక్విడ్తో. ఇట్లా నీట్గా కడుక్కోవాలి. అసలు ఈ క్యాస్ట్ ఐరన్ అనుకుంటాం కానీ మనము సేమ్ నాన్ స్టిక్ వాటిలాగా అవుతాయి. వాడగా నాన్ స్టిక్ కూడా అసలు మనకి వేస్టే అనిపిస్తుంది. అంటే అంత మంచిగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే నా దగ్గర ఒకే ఒకటి ఉంది దోశ పెనము. అది ఎంత అంటే నాన్ స్టిక్ది కూడా వేస్ట్. అసలు అంత మంచిగా వస్తాయి దోశలు, సన్నగా కడక్కుమని. అట్లే ఇవి కూడా ఇట్లా కడుక్కున్నాక దీన్ని ఒకసారి ఒక బట్టతోని నీట్గా తుడిచేసుకోవాలి, నీళ్ళ తడి లేకుండా. ఫస్ట్ సారే మనకి రంగాలన్నీ, తర్వాత ఇదంతా ఏమి ఉండదు. తర్వాత యూస్ చేశాక ఇట్లే వేడి చేసుకోవాలి, నూనె పెట్టి పెట్టేయాలి, నూనె రాసి పెట్టేయాలి పక్కకి. ఫస్ట్ సారి మాత్రం ఈ నీళ్ళు మరిగించాలి, తోమాలి రంగాలని. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం తేమదనం ఉంది కదా అది పోయే వరకు వేడి చేయాలి. స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు, అంటే ఇక్కడ పైన ఉన్న ఈ వాటర్ ఇదంతా కొంచెం వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా మొత్తం ఆవిరి అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. కొంచెం ఇది ఇప్పుడు హాట్ ఉందా, కొంచెం హాట్ ఉంది, ఇది కొంచెం కూల్ పరిచి దానికి ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఇంట్లో వంట నూనె ఏది ఉంటే అది తీసి మొత్తం ఇట్లా పోసి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఏ నూనె అయినా వాడచ్చు, మనం వాడేది ఏదైనా.
ఇది అది అని ఏం లేదు. దీన్ని మొత్తం కాలుతుంది, మొత్తం గిన్నెంతా స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ కూడా ఈ ఎడ్జెస్లలో కూడా మొత్తం. మనకి వీటిల్లో వాడితే ఎంత హెల్తీయో స్టార్టింగ్లో సీజనింగ్ చేసుకోవడం మనకి అంత పెద్ద పనిలాగా ఉంటుంది కదా. ఇది కానీ మట్టి గిన్నెలు కానీ ఇదంతా ఇప్పుడు గిన్నె అంతా రుద్దాలి. బ్యాక్ సైడ్ కూడా అంతే, మొత్తం మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టుకునే దగ్గర కొంచెం వేడిగా ఉంది, ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేయండి ఆ పని, ఆయిల్ అప్లై చేయడం. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసి స్టవ్ మీదనే పెట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు అది కొంచెం పొగ వచ్చినట్టు వస్తుంది, అట్లా వచ్చే వరకు దాన్ని వదిలేయాలి. ఇదిగోండి ఇట్లా పొగలు వస్తాయి అన్నమాట. ఈ పొగలు వచ్చి అది పొగలు కూడా ఆగిపోతాయి ఒక దశ తర్వాత, అప్పటి వరకు వదిలేయాలి. ఇది చూడండి పొగలు రావట్లేదు, ఇప్పుడు ఇందాక వచ్చినాయి కదా అట్లా రావట్లేదు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేయాలి. ఇప్పుడు నేను మిగతావి కూడా సీజనింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డలు మొత్తం మాడిపోయే వరకు ఇందులో వేయించాలి. మళ్ళీ అవి పడేయాలి ఈ ఉల్లిగడ్డల్ని. వీటిని అసలు యూజ్ చేయడానికి కాదు, ఫస్ట్ యూజ్ ఇట్లా చేయాలన్నమాట. ఇది ఇందులో కొద్దిగా ఎడ్జస్ట్లో కూడా ఇట్లా ఇట్లా అనుకుంటూ ఫ్రై చేసేసి ఇవి నల్లగా అయ్యే వరకు వదిలేసి ఆ తర్వాత పడేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆడ పడేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇవి వేగాలి. ఇదిగోండి ఫ్రై చేసినాం కదా ఆనియన్స్ని, ఇవి అసలు పనికి రావు, ఇంక ఇవి పడేసేయాలి. పడేసి ఒకసారి తుడుచుకొని బట్టతో ఇంకా వాడేసుకోవడమే. ఇంకా దీన్ని వాడేయచ్చు. ఇంకా అయిపోయింది. దీన్ని ఒక్కసారి ఇట్లా మొత్తం మళ్ళీ ఒకసారి ఇట్లా తుడిచేసి నీట్గా బట్టతో అయినా తుడుచుకోవచ్చు. నేను ఇందాక తుడిచిన ఆయిల్ దాంతో తుడిచేస్తున్నా. మళ్ళీ ఒకసారి ఇదంతా తుడిచేసి పక్కకు పెట్టుకోవడమే. ఇంకా దీంట్లో మనం ఏ కుకింగ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయింది. ఇది సీజనింగ్ అనమాట. నిజానికి క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ రేట్లు ఎక్కువ కదా, మనం ఏం కొంటాంలే అన్నట్టు అనుకుంటా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి తక్కువ రేట్లతోని ది ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి చేసుకోండి. కింద కూడా నేను లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ కామెంట్.